బైకులు డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగను చూసాం. కానీ ఇంటి బయట విడిచిన బూట్లను ఓ వింత దొంగ ఎత్తుకెళ్తున్నాడు. హైదరాబాద్ రామంతపూర్లో ఈ వింత దొంగను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దొంగతనం ఆ దొంగతనం చూసినా కానీ నేను చెప్పుల దొంగతనం అన్నట్టు చూడలేదు. ఈ చెప్పుల దొంగతనం చేసు ఏంద్రని ఇది తీయాకుడిది. నైట్ ఎక్కడ తెచ్చినా నైట్ తెచ్చినా ఎక్కడ పెట్టినా పార్టీ చెప్పు. అందులో లేవు ఇంకా శ్రీనగర్ కాలనీ భరత్ నగర్ కాలనీలో దొంగతనం చేసింది వీడే అండి. ఇప్పుడు పట్టుకున్నాను నేను. ఇగో వీరి ఇంకా చెప్పులు చూడండి, ఇవి నా కొడుకు చెప్పులు. ఇంకా నా షూ ఉండవు ఈడ. దీని సపోర్ట్ ఏమవుతు పెళ్ళం అనుకుంటురా కాదు. ఒక్క దొంగవాడు ఇవన్నీ దొంగలు ఇచ్చి తీసుకొచ్చాడు. ఒక్కడే వీడే మహానుభావుడు. వీళ్ళంతా చెప్పుల బాధితులు అంతా. జరిగింది ఇది చెప్పుకోవడానికి కూడా నవ్వుగానే ఉంది. ఏ పని చేసుకున్నా బతుకోవచ్చు. చెప్పులు దొంగతనం వాసవినగర్లో నివాసం ఉంటున్న మల్లేష్ దాదాపు 100 ఇళ్లలో 500 జతల బూట్లను ఎత్తుకెళ్లాడు. ఈ వింత దొంగపై నిఘా ఉంచి కాలనీవాసులు అతన్ని పట్టుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. అయితే ఎత్తుకెళ్లిన బూట్లను ఎర్రగడ్డలో 100-200 రూపాయలకు అమ్ముకుంటున్నట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు. ఏ పని చేసుకున్నా బతుకోవచ్చు. చెప్పులు దొంగతనం అమ్మ కూడా ఈ దొంగతనం ఆ దొంగతనం చూసినా కానీ నేను చెప్పుల దొంగతనం అన్నట్టు చూడలేదు. ఈ చెప్పుల దొంగతనం చేసు ఏంద్రని ఇది తీయాకుడిది. నైట్ ఎక్కడ తెచ్చినా నైట్ తెచ్చినా ఎక్కడ పెట్టినా పార్టీ చెప్పు. అందులో లేవు ఇంకా శ్రీనగర్ కాలనీ భరత్ నగర్ కాలనీలో దొంగతనం చేసింది వీడే అండి. ఇప్పుడు పట్టుకున్నాను నేను. ఇగో వీరి ఇంకా చెప్పులు చూడండి, ఇవి నా కొడుకు చెప్పులు. ఇంకా నా షూ ఉండవు ఈడ. దీని సపోర్ట్ ఏమవుతు పెళ్ళం అనుకుంటురా కాదు. ఒక్క దొంగవాడు ఇవన్నీ దొంగలు ఇచ్చి తీసుకొచ్చాడు. ఒక్కడే వీడే మహానుభావుడు. వీళ్ళంతా చెప్పుల బాధితులు అంతా. జరిగింది ఇది చెప్పుకోవడానికి కూడా నవ్వుగానే ఉంది.